వెల్కమ్ టు తోటలక్ష్మి ఛానల్. సర్వేజన సుఖనో భవంతు. మనం వాన్కాడి అనే ఊర్లో ఉన్నాం, తెలంగాణ. ఇది మా కుంభమేళ యాత్రలో భాగంగా గుడివాడ నుంచి బయలుదేరాము. ఇక్కడ వాన్కాడిలో మార్నింగ్ కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి తర్వాత భద్రావడి మీదుగా వెళ్ళాము. అక్కడ దగ్గరలో హాల్టింగ్ అయ్యి భోజనం చేసిన తర్వాత మళ్ళీ మా ప్రయాణం కొనసాగింది. ఇక్కడ దారిలో మన తెలంగాణ దాటిన తర్వాత ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మనం సయోని చాప్రా దగ్గరికి వచ్చేటప్పటికి నైట్ డిన్నర్ కోసం ఆగామండి. ఇక్కడ డిన్నర్ ప్రిపరేషన్ జరుగుతూ ఉంది. మా బస్సులోనే ఇద్దరు కుక్స్ కూడా వచ్చారు. వాళ్ళు చక్కగా ఎక్కడైతే డిన్నర్ ఆర్ లంచ్ ఆర్ బ్రేక్ఫాస్ట్ అవసరమో అక్కడ బస్ స్టాప్ చేసిన తర్వాత అదంతా సెటప్ చేసుకొని ప్రిపేర్ చేసేవాళ్ళు అన్నమాట. చక్కగా బాగా చేశారండి. ఏమో చపాతీలు, రెడీమేడ్ చపాతీలు ఉంటాయి కదా, అవి చేశారు. కర్రీ కూడా చేశారు. సో మాకైతే ఫుడ్కి ఏమీ డోకా లేకుండా హ్యాపీగా వెళ్ళామండి. బంగాళదుంప కర్రీ చేశారు, అది చూస్తున్నారు కదా. వెయిటింగ్ ఫుడ్ కోసం. సో దాని తర్వాత మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మేము రేవా అనే ఊరు బయలుదేరాము. అది రాయ్పూర్ కర్చూర్ అని ఉంటుందన్నమాట. ప్రయాగరాజ్లోకి దగ్గరలోనే ఉంటుంది. అంటే మేబీ 50 or 100 50 kilometers or 100 kilometers దూరంలో ఉంటుంది. ఇక్కడ శుభ్రంగా మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యాము. ఫ్రెష్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళొచ్చు. అదే ఆ డిస్కషన్లోకి వచ్చాం అందరం. అంతే. ఇక్కడ దగ్గరలో టీ స్టాల్ ఉందండి. కొద్దిసేపు టీ తాగి అక్కడ కొద్దిసేపు వెయిట్ చేసి చుట్టుపక్కల ఉన్న విలేజెస్, ఇక్కడ ఉన్న ఇల్లు, పంటలు అవన్నీ చూడటానికి మేమందరం వెళ్ళాము. సో అది బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ అయిందండి. సురేష్ గారితో మాట్లాడారు కాబట్టి అందులో షుగర్ పేషెంట్స్ ఇంకా ఎక్స్ట్రా కొంతమంది వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ముఖ్యంగా వాళ్ళకి కావాల్సింది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కాస్త బ్రేక్ఫాస్ట్ కావాలి. కాబట్టి రిస్క్ ఉన్నా కూడా, ట్రాఫిక్ జామ్ ఉన్నా కూడా బస్సు పక్కకు పెట్టి ముందు వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ రెడీ చేయించి, అలాగే లంచ్ కూడా ప్రిపేర్ కూడా ఇక్కడే చేయించేసి బస్సులో స్టోర్ చేసేస్తాం. సో అందుకనే ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. అలాగే కాఫీ కూడా పెట్టేస్తున్నారు. కాఫీ కూడా ఇచ్చేస్తాం. సో షుగర్ పేషెంట్స్ ఇంకా పెద్దవాళ్ళ దృష్ట్యా పెట్టుకుని ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. సమస్యలు ఉన్నా కూడా ముందు మాకు ప్రయాణికుడికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని మా ఏపీఎస్ఆర్టీసీ తరఫున వాళ్ళ సేఫ్టీ మాకు ముఖ్యం, వాళ్ళ ఆరోగ్యం కూడా మాకు ముఖ్యమే. థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చి ఎలాంటి ఇబ్బంది లేదండి, చూసుకుని వెళ్తారు. కానీ మేము త్వరగా మాకు కూడా సహకరించారు. అలాగే తప్పకుండా అండి. వాళ్ళ ఏంటి వంటలు? చెప్పావు సురేష్. ముద్దపప్పు, బెండకాయ కొబ్బరి, గోంగూర చట్నీ, ఇంకా పెరుగు, రసం, సాంబార్. రసంలో గుమ్మడికాయ ఏంటండి? బెండకాయలు కోస్తున్నారా? చెప్పాలి మీరు. ఇంట్లో చేస్తే తప్పే ఉండాలండి. బయట డ్రైవర్ గారు నిన్న కూడా మీరే కోసారు కదండి? నిన్న ఏం కోసారు?
దొండకాయ ఫ్రై కోసం ఏర్పాటు చేశారు, ఉల్లిపాయలు కోసారు. ఓకే, వెరీ గుడ్. కాఫీ మన మాస్టర్ గారు కాఫీ పెట్టారు. మధ్యప్రదేశ్ స్పెషల్ కాఫీ తాగినట్టు తీయండి. మరి నిజంగా ఉందనుకుంటారు మళ్ళీ. అద్భుతంగా కాఫీ పెడతాం వల్ల 2 గ్లాసులు తాగుతున్నామండి, ఒకటి కాదు 2 గ్లాసులు. ఎలా జరుగుతుందండి జర్నీ? ఎట్లా జరుగుతుంది? బ్రహ్మాండంగా జరుగుతుందండి. దేవదేవుడు మహాదేవుడు దయవల్ల కుంభమేళాకు 100 కిలోమీటర్ల లోపల ఉన్నాం. 100 కిలోమీటర్ల 80 కిలోమీటర్లు ఇక్కడ నుంచి 80 కిలోమీటర్ల లోపల ఉన్నాం. ఆ స్నానం కూడా చక్కగా ఈ కద్మా తీర్థాలు కూడా అన్ని బాగా అవ్వాలని ఆ మహాదేవుడిని మరీ మరీ కోరుకుంటున్నాం. మా భక్తులందరూ కూడా చాలా సమైక్యతతో అందరూ కోఆపరేషన్ చాలా బాగుందండి. అందరూ స్టాఫ్ కానీ అందరూ కూడా ఇలాగే జరగాలని ఆ దేవదేవుని మరీ మరీ కోరుకుంటున్నాం. వచ్చే వరకు ఇదే మోటివేషన్ తోటి వాళ్ళు రావాలి. ఇక్కడ ట్రాఫిక్ ఎలా ఉందండి? జనాలు చాలా ట్రాఫిక్ ఉందండి, భయపడతాం. ట్రాఫిక్ బాగుంది. ఎర్లీ మార్నింగ్ ఒక 1.5 hour ట్రాఫిక్ బాగుంది. అంటే కుంభమేళా నుంచి వచ్చే వెహికల్స్ ట్రాఫిక్ ఉందంటున్నారు, అది కూడా క్లియర్ చేస్తున్నట్టున్నారు. వెహికల్స్ రాత్రి ఒకసారి జామ్ అయింది, ఒకసారి జామ్ అయింది, రెండు కనపడుతున్నాయి వచ్చేటప్పుడు. ఓకే ఓకే. వీకెండ్ అవడంతో ట్రాఫిక్ పెరుగుతుంది. వీకెండ్ అవటం కోట్లాది భక్తులు వచ్చేటప్పుడు ఈ కొద్ది ట్రాఫిక్ అనేది సర్వసాధారణ. దానికి భయపడి ఆగిపోనక్కర్లే ఎవరు. చాలా మంది ట్రాఫిక్ ఉందని భయపడి ఆగిపోతున్నారు. మిస్ అవ్వకూడదు. అది ప్రయత్నం చేస్తే ఒక గంట 2 గంటల ఒక రోజు అటు ఇటు అయినా అవుతాం. రైట్, ప్రయత్నం చేయకపోతే కష్టం కదా. మీదంతా ఏ ఊరండి? మీరు ఏడుసారు సొరకాయ పప్పు. ఇంకేం చేస్తున్నారండి మాస్టర్ గారు? బెండకాయ ఫ్రై, నార్మల్ బెండకాయ డీప్ ఫ్రై, బెండకాయ కొబ్బరికాయ ఫ్రై. ఓకే ఓకే. గోంగూర చట్నీ కూడా సూపర్. అంటే ఈరోజు మనకి రైసు, ఏడుసారు, పప్పు, సొరకాయ, బెండకాయ డీప్ ఫ్రై, గోంగూర పచ్చడి, పెరుగు. రైట్, సూపర్. ఇగో ప్రయాగరాజ్ కుంభమేళాకి వెళ్దామని. అంతే, మీరు అంతేగా వెళ్ళి వచ్చేసారా? కుంభమేళాకి వచ్చేసారు, రామేశ్వరం వెళ్ళాలి. రామేశ్వరం పోయి వచ్చినారు, కుంభమేళాకి వెళ్తున్నారా? కాశీకి కూడా వెళ్తారా మరి? కాశీ, అయోధ్య అవసరం వస్తే టైం దొరికితే. మంచిగా తిరుగుతున్నారు మీరు అన్నీ, బాగుంది. పశుపతినాథ్ గెలిలే నాకు మనలే సౌకర్. మీరు తెలుగేనా మదర్ టంగ్? కన్నడనా? తెలుగేనా? ఓకే. కాకపోతే అక్కడ బార్డర్ కాబట్టి మరాఠీ మాట్లాడతారు మంచిగా. కన్నడ, తెలుగు, హిందీ. ఎన్ని రోజులు మట్టి? 2 రోజులు అవుతుందా? అసలు మీ ట్రిప్ గురించి చెప్పండి. ఫస్ట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు? యూట్యూబ్లో వస్తుంది, సరదాగా చెప్పండి. కాణిపాకం. ఫస్ట్ కాణిపాకం ఎక్కడ? హైదరాబాద్ నుంచి, అదే పిట్లం నుంచి. తడకల్ గ్రామం, కాణిపాకం డైరెక్ట్ ఫస్ట్. కాణిపాకంలో స్టే, అక్కడ నుంచి మదురై నుంచి కన్యాకుమారి. పర్లేదు చెప్పు. కన్యాకుమారి నుంచి అరుణాచలం నుంచి డైరెక్ట్ రామేశ్వరం. కన్యాకుమారి నుంచి రామేశ్వరం, మదురై నుంచి రామేశ్వరం నుంచి కన్యాకుమారి నుంచి అరుణాచలం. రివర్స్ వచ్చారు. అరుణాచలం నుండి డైరెక్ట్ గా ఇది మన
తిరుపతి కాదు ఈడ జోగులాంబ జోగులాంబ గద్వాల జోగులాంబ గద్వాల ఓకే, మళ్ళీ తెలంగాణ వచ్చారు. ఆ శక్తిపీఠం చేసుకొని డైరెక్ట్ ఈడ రామ్టెక్ డైరెక్ట్ అక్కడ మధ్యలో ఏం లేవు. మయూర్ చూద్దాం అనుకున్న శక్తిపీఠం రిటర్న్ లో చూస్తాం. అందుకని మనం మన మనసులో మాట మనం గట్టిగా చెప్పాలండి. అంతే. ఛానల్ని సబ్స్క్రైబ్